ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 11వ తేదీ స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం కలుగుతుంది, ఏ సమయాల్లో చెయ్యకూడదు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను నొక్కండి. ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 12:25 చంద్రోస్తమయం మార్చి 12వ తేదీ ఉదయం 11:32 ఈ రోజు తిథి సప్తమి తెల్లవారుజామున 1:54 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. తదుపరి మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వజ్రము ఉదయం 9:11 వరకు ఉంటుంది. కరణము బాలవ మధ్యాహ్నం 3:08 వరకు ఉంటుంది. తదుపరి భవ రాత్రి 1:54 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 10:57 నుండి 12:26 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:34 వరకు ఉంటుంది. వర్జము ఈ రోజు లేదు. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:54 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:43 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు శీతల సప్తమి. శుభ ముహూర్తాలు ఈ రోజు వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయతాంబూలాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్ష మన బలాన్ని గుర్తు చేస్తుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.